బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హీరో రాజ్ తరుణ్ పై నార్సింగి పిఎస్ లో కేసు నమోదైంది. లావణ్య ఇచ్చిన ఆధారాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. 10 ఏళ్ల నుంచి తాము కలిసే జీవిస్తున్నామని, పెళ్లి కూడా చేసుకున్నామని చెబుతోంది లావణ్య. రాజ్ తరుణ్ తనకి అబార్షన్ చేయించాడని లావణ్య ఆరోపిస్తోంది. అబార్షన్ మెడికల్ డాక్యుమెంట్లను పోలీసులకు ఇచ్చింది లావణ్య. రాజ్ తరుణ్ పై 420, 506 అలాగే 493 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. సెక్షన్ 493 నమోదుతో చిక్కుల్లో రాజ్ తరుణ్ పడ్డారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కావడంతో అరెస్టు తప్పదా అంటే అవుననే మాటే వినిపిస్తోంది. ఇక 493 సెక్షన్ కింద 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దాంతోపాటు 493 సెక్షన్ అంటే మోసపూరితమైన పెళ్లి చేసుకోవడం అని అర్థం. దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్కి సంబంధించి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడా అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. హీరో రాజ్ తరుణ్ పై నార్సింగి పిఎస్ లో కేసు నమోదైంది. లావణ్య ఇచ్చిన ఆధారాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. 10 ఏళ్ల నుంచి తాము కలిసే జీవిస్తున్నామని, పెళ్లి కూడా చేసుకున్నామని చెబుతోంది లావణ్య. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ తనకి అబార్షన్ చేయించాడని లావణ్య ఆరోపిస్తోంది. అబార్షన్ మెడికల్ డాక్యుమెంట్లను పోలీసులకు ఇచ్చింది లావణ్య. రాజ్ తరుణ్ పై 420, 506, 493 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎటువంటి అంశాలను ఆ ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది, దాంతోపాటు ఇంకా ఎటువంటి అంశాలు, ఎటువంటి ప్రూఫ్స్ని పోలీసులకు ఇవ్వడం జరిగింది లావణ్య. తెలుసుకుందాం. మా ప్రతినిధి పెట్రిషియా అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, ఎటువంటి డాక్యుమెంట్స్ని, ఎటువంటి ఆధారాలని పోలీసులకు ఇచ్చింది, అట్ ద సేమ్ టైం ఎటువంటి అంశాలని ఆ ఎఫ్ఐఆర్లో పొందుపరిచింది లావణ్య? ఎస్, ఏదైతే ఈ రోజు ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. రాజ్ తరుణ్ పైన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కేసు అయితే పెట్టడం జరిగింది. ఈ రోజు కొత్తగా ఏదైతే డ్రాఫ్ట్ చేసి మరి కొన్ని సెక్షన్ల పైన కేసు అయితే నమోదు చేయడం జరిగింది. మనతో పాటు లావణ్య మరియు అడ్వకేట్ దిలీప్ సుకరా ఉన్నారు. అదేవిధంగా నన్ను అబార్షన్ చేశారు, మెడికల్ రిపోర్ట్స్ కూడా పోలీసులకి తను సబ్మిట్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తను సబ్మిట్ చేసింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంటే నిన్నటి వరకు ఒక వర్జన్ ఉండే లావణ్య, అది ఏదైతే నన్ను మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచింది. కానీ ఇప్పుడు మాత్రం కొత్తగా మరో కొత్త కేసెస్తోని కేసు అయితే నమోదు చేశారు. అదేవిధంగా అబార్షన్ అనే ఒక వార్త అయితే బయటకు వస్తుంది. అసలు ఎటువంటి ప్రూఫ్స్ మీరు సబ్మిట్ చేయడం జరిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేటువంటిది రాజ్ తరుణ్ సృష్టించినటువంటి ఒక నీచమైనటువంటి చర్య. రాజ్ తరుణ్ ఇల్లేమి అమీర్పేట లేకపోతే కింగ్ కోటిలో లేదండి, కోకాపేటలో ది ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. అందులోకి వెళ్ళాలి అంటే ఎవరన్నా రాజ్ తరుణ్ సెలకు వచ్చినటువంటి ఓటీపీతో వెళ్ళాలి. ఈ అమ్మాయి బయటికి వెళ్ళి కాదు, ఇంటికే డైరెక్ట్గా మస్తాన్ సైజ్ కలిసినని చెప్పినటువంటి ఆ ప్రబుద్ధుడు ఈ రోజు దాకా పోలీసు వారికి కానీ మీడియా వారికి కానీ ఎప్పుడు వచ్చాడు, ఏ ఫుటేజీల్లో వచ్చాడు అనేటువంటిది చెప్పలేకపోయాడు. నేరుగా ఈ అమ్మాయి తల్లిదండ్రులు నిలదీయగా, నేనేదో తాగేసిన మైకంలో అలా అన్నానులే, నువ్వు ఒక్కదానివే కలవలేదులే, అందరూ ఉన్నప్పుడే ఫ్రెండ్ కింద వచ్చాడులే, నీ ఫ్రెండ్ కింద వచ్చాడని తను ఒప్పుకున్నటువంటి ఆడియోలు కూడా సదరు పోలీసు వారికి ఇవ్వడం జరిగింది. ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని ఎవరి విషయంలోనూ మాట్లాడలేం. కేవలం రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాని తీసుకొచ్చాడు. రాజ్ తరుణే తన తప్పును కప్పుపుచ్చుకోవడానికి మస్తాన్ సాయ్ అనేటువంటి వ్యక్తిని తెర మీద తీసుకొచ్చాడు. 14 సంవత్సరాల ప్రయాణంలో 11 ఏళ్ల